హలో ఫ్రెండ్స్, ఇవాళ అయితే నేనైతే చిక్కుడుకాయ విత్ ఎగ్ అయితే చేస్తున్నాను అనమాట. ఎగ్ అంటే ఎగ్ కర్రీ కాదు, ఇదైతే ఫ్రై అనమాట. ఎంతమంది ఇలాగ ఫ్రైస్ డిఫరెంట్గా చేస్తారు ఎగ్తో, వెజిటేబుల్తో. నేనైతే ఎన్ని చేస్తాను ఏంటి అనేది ఇంకా ఒక్కొక్కటి అప్లోడ్ చేస్తూ ఉంటాను అనమాట. డిఫరెంట్గా ట్రై చేసి ఫస్ట్ అయితే మనమైతే పందిరి చిక్కుడుగా అయితే తీసుకొని వాష్ చేసుకోవాలన్నమాట. వాష్ చేసుకున్న తర్వాత ఇంకా టూ పీసెస్గా కట్ చేసుకోవాలన్నమాట. చిన్న స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని కొంచెం అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత అయితే ఆవాలు కొంచెం వేసుకోవాలి. ఆ తర్వాత అయితే మనమైతే చిక్కుడుగా అయితే అందులో వేసేస్తాం. వాష్ చేసుకున్న తర్వాత అయితే మిరప్పొడి వేసుకొని తర్వాత అయితే వాటర్ అయితే వేసేస్తాం అనమాట. అవి అయితే బాగా అయితే ఉడకాలన్నమాట. చిక్కుడుగా బాగా కచ్చ కనకుండా మామూలుగా ఉడకాలి. ఆయిల్ అయితే పైకి వచ్చిన తర్వాత ఎగ్ అయితే మనం అందులో ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని ఎగ్స్ అయితే మనం వేసేస్తాం అనమాట. ఆ తర్వాత ఏంటి అంటే మనమైతే కొంచెం అయితే పసుపు అయితే వేసుకోవాలన్నమాట. పసుపు వేసుకోకపోతే ఇంకా స్మెల్ వస్తుంది. సో అందుకని వేసుకుంటాం అనమాట. అందుకనే కదా మామూలుగా అయితే వేస్తారు కదా, అలాగే వేస్తున్నాను అనమాట. ఊరికే అలా అన్నాను, జస్ట్ జోక్ అంతే. మీకు పెప్పర్ పౌడర్ కావాలన్నా పెప్పర్ పౌడర్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే మేమైతే ఇలా అయితే చేస్తున్నాం అనమాట. ఇంకోటి ఏంటి అనేసి అంటే ఈ టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా వస్తుంది అనమాట. ఒకసారి మీరు ట్రై చేశారంటే ఆ తర్వాత ప్రతిసారి ఇలాగే చేసుకుంటారు మీరైతే. సో ఆ తర్వాత మనం బాగా ఫ్రై చేయాలన్నమాట. అటు ఇటు ఫ్రై చేసిన తర్వాత బాగా వస్తుంది అనమాట. అయితే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అబ్బా. ఒక్కసారి ట్రై చేయండి, అసలు మామూలుగా ఉండదు టేస్ట్. ఉప్పు అయితే తగినంత వేసుకోండి. ఉప్పే దీనికి పర్ఫెక్ట్గా ఉండాల్సింది. అండ్ చిక్కుడుకాయ అయితే లోపలే బాయిల్ అయి ఉంటుంది కదా, వాటర్ మనం కింద పోయాం కాబట్టి సూపర్ అంటే సూపర్ బంపర్ ఆఫర్ లాగా ఉంటుంది అనమాట. ఇది ఆఫర్ లాగా. సో మీరైతే ట్రై చేసేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ బాక్స్లో అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఎంతమందికి ఇలాగా వచ్చు, ఎవరైనా చేసుకొని తిన్నారా ఇలాగా? లేదు నేనే ఫస్ట్ చేస్తున్నానా? ప్లీజ్ కామెంట్ చేయండి ఒకసారి. అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఎందుకంటే మనం ఇలాంటి వింత ట్రై చేసినప్పుడు మీకు త్వరగా రావాలి అప్డేట్ అంటే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఉండాలి. కాబట్టి నోటిఫికేషన్ అయితే వస్తుంది, వెంటనే మీరు చూస్తారు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరైతే ట్రై చేసి కామెంట్ బాక్స్లో పెట్టండి. ధన్యవాదాలు.